సూపర్ అమ్మా. ఓకే. నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన డైలాగ్ కుదిరితే పరిగెట్టు. కుదిరితే పరిగెట్టు. మోటివేషనల్. ఓకే. చెప్తావా మరి? చెప్పు. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంత అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నేను కసి కసిగా ప్రవేశిస్తోందే, ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఓహో! అసలు ఏమన్నా మోటివేషన్ అమ్మా. ఇంత సూపర్. అంటే నువ్వు చెప్తూ ఉంటే నిజంగా నేను చెప్తున్నా, నువ్వు తల్లిదండ్రుల గురించి చెప్తుంటేనేమో ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తెలుస్తుంది. మోటివేషన్ డైలాగ్ చెప్తుంటేనేమో అసలు ఎంత మోటివేట్ అవుతున్నాం తెలుసా? సూపర్.